మనతో పాటు దేదీపీ ఉన్నారు, మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో 35,000 రూపాయలు ప్రతి మహిళకు బాకీ ఉన్నారని చెప్పేసి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడాను మేము న్యాయం చేస్తూ ఉన్నాం, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం, ఇలాంటివన్నీ గ్యాస్ 500కే ఇస్తానని చెప్పి కాంగ్రెస్ కూడా చెప్తుంది, ప్రభుత్వం కూడా. ఏం చెప్తారు దీనికి? పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ చెప్తుంది. ఫస్ట్ నుంచి కూడా మీరు చూస్తే సంవత్సరం అవ్వబోతుంది వాళ్ళ పాలన. ప్రజాపాలన అన్న పేరుతో వచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజలకి దొంగ హామీలు ఇస్తూ 420 దొంగ హామీలు చెప్పి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. కానీ ఒక్క హామీ కూడా మహిళలకి నెరవేర్చకపోగా పైగా జూటా అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఈరోజు కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అన్ని అబద్ధపు లెక్కలు ప్రజలకి నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఎవరు మన రాష్ట్రానికి బాగు చేశారో. బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాలు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అనేది ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఈరోజు ప్రజలే బయటకు వచ్చి, అంటే అప్పట్లో కొంచెం కనీసం ప్రజలు వచ్చి ఏమన్నా నీళ్లు సివరేజ్ ఇష్యూస్ కానీ రోడ్ల ఇష్యూస్ కానీ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా కనీసం మాకు స్పందించడానికి కార్పొరేటర్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేవాళ్ళు. మేము కనీసం చెప్పుకోవడానికి ఉంది. ఇప్పుడు ఎవరూ లేరు, అధికారులు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఎందుకు నెరవేర్చట్లేదని ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళినా కూడా ప్రజలే నిలదీసే సిచ్యువేషన్ని మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాము. మీడియా సాక్షిగానే ప్రజలందరూ బయటకు వచ్చి ఇది ఒక మనకి ఇప్పుడు తెలంగాణ భవన్ ఒక ప్రజాభవన్ లాగా తయారై ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా జనతా గ్యారేజ్ లాగా ఫీల్ అయ్యి అందరూ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. మీ సాక్ష్యంగానే మీడియా సాక్షిగానే సంవత్సరంన్నరగా ఏం జరుగుతుందో మీకే తెలుసు. 2,500 రూపాయలు మహిళాభివృద్ధి ఏదైతే ఇస్తానాడో ఈ రోజు వరకు ఒక మహిళకు కూడా అందించలేదు. అలాగే 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఏదైతే ఇస్తానాడో కనీసం ఊరికే నామకే వస్తే ఏదో ఒక 10 ఇళ్ళకి 20 ఇళ్ళకి ఇచ్చాను అంటే ఇచ్చాను. కానీ ప్రజలందరూ కూడాను కాంగ్రెస్ పార్టీ పాలనతో ప్రజాపాలనతో చాలా హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దీని మీద బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుందని వాళ్ళిద్దరూ ఒకటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం మీద అని చెప్తున్నారు. ఏం చెప్తారు? బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ ఒకటి అయిందండి. ఈరోజు బీజేపీ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఈ 6 హామీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యి ఒక బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళి ఇప్పటికీ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. కనీసం ₹1 నిధులు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది మొన్న బడ్జెట్ మీరు చూసుకుంటే 8 మంది మన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ₹1 నిధులు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాలేదు. మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? దీని మీద ఒక్కళ్ళు కూడా బండి సంజయ్ గారు మాట్లాడరు, కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వాళ్ళు చెప్తున్న హామీలు నెరవేర్చట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రజల వైపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. దానిగా మేము బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్తున్నారు. దేనికి చెప్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ ఒక రీజనల్ పార్టీ. దీనికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా కౌన్సిల్లో ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవకి సంబంధించి కాంగ్రెస్ అటుపక్క బీజేపీ రెండు కామ్గానే బిల్లు సబ్మిట్ చేయడానికి, బిల్లు ప్రవేశపెట్టడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి ఓర్వలెక్కనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఒకటే గొడవ చేసే ప్రయత్నం చేశారా? 10,000 కోట్లు రేవంత్ రెడ్డి రాగానే జిహెచ్ఎంసీకి నిధులు మంజూరు చేశాము అని చెప్పి పాలాభిషేకాలు చేశారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. గత సంవత్సరంలో పార్టీ ఫామ్ అవ్వగానే, గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే 10,000 కోట్లు ఇచ్చాడు రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీకి అని పాలాభిషేకాలు. అదేవి 10,000 కోట్లు కేవలం పేపర్కి మాత్రమే పరిమితమైనవి, పేపర్లో మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ నేను అడుగుతున్నా, కాంగ్రెస్ కార్పొరేటర్ని అడుగుతున్నా, బీజేపీ కార్పొరేటర్స్ని అడుగుతున్నా, మీ వార్డులలో నిధులు మంజూరు చేస్తున్నారా? ఈరోజు కమిషనర్ గారు కనీసం స్ట్రీట్ లైట్స్ లేవు. మీరు చూసుకుంటే జిహెచ్ఎంసీ చీకటిలో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ సిటీని మనం 10 సంవత్సరాల పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఎక్కడి నుంచో వచ్చి ఒక న్యూయార్క్ సిటీ లాగా ఉంది. మనం చూసుకుంటే ఎక్స్టెండెడ్ సిటీ ఏదైతే ఉందో గచ్చిబౌలి కానీ నానక్రమ్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తే మనం ఎక్కడో వేరే దేశంలో ఉన్నామని ఫీల్ అయ్యేటట్టు మన సినీ ప్రముఖులే మెచ్చుకునే స్థాయికి మన హైదరాబాద్ సిటీని తీసుకెళ్ళాము. అట్లాంటి స్థాయిని ఇప్పుడు మీరు చూసుకుంటే రాత్రిపూట వెళ్తే ఫుల్ అంధకారం, మొత్తం జిహెచ్ఎంసీ అంతా అంధకారంలో తయారైంది. ఒక స్ట్రీట్ లైట్స్కి దిక్కులేవు. ఈరోజు స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, కాంట్రాక్టర్స్ ధర్నాలు చేస్తున్నారు. ఒక పనికి ఒక
ఒక రూపాయి నిధులు కూడా శాంక్షన్ చేయట్లేదు కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు. మేము ఇదే ప్రశ్నించాలనుకున్నాం. నువ్వు ఇచ్చిన బడ్జెట్ ఏదైతే సంవత్సరం కాలము బడ్జెట్ ఇచ్చామో మనం 2024లో ఇచ్చిన బడ్జెట్ని నువ్వు ఎక్కడ ఉపయోగించుకున్నారు, ఎక్కడ ఉపయోగించారు, ఏ వార్డులో ఉపయోగించుకున్నారు, ఒక అండర్ పాస్ వేసారా, ఒక ఫ్లైఓవర్ వేసారా, ఏమేశారు అని అడగడానికి మేము అడిగాం. మేము ఫస్ట్ క్వశ్చన్స్ మీద వెళ్దాము, తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టండి అని అడిగితే ఆవిడ ఇష్టానుసారంగా మేయర్ ఏదో ఈరోజే అధికారం కనిపిస్తుందేమో మరి మాకు తెలియదు, పోలీసులు వాళ్ళ వైపు ఉన్నారని అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటే ఇదే. ఎందుకంటే గతంలో కూడా మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కూడా కౌన్సిల్లో ఇలాంటి గొడవలు జరిగినాయి. బీజేపీ వాళ్ళు పోడియం దగ్గరికి వచ్చారు, వాళ్ళు కూడా గొడవలు చేశారు. కానీ ఏ రోజు మేము ఇలా పోలీసులు అరెస్ట్ అని చెప్పి మేము ఎప్పుడు ఏ రోజు కూడా వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయలేదు. ఇక్కడ ఫైనల్లీ బీజేపీ జిహెచ్ఎంసీ ఈసారి మాదే అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి అటు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు కూడాను క్లీన్ స్వీప్ కొట్టబోతున్నాం అని చెప్తున్నారు. మీరేం చెప్తారు బీఆర్ఎస్ మాటగా? డెఫినెట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ ఈరోజు 150కి 100కి పైన సీట్లు, ఆల్మోస్ట్ 100కి పైన సీట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇది మీడియా సాక్షిగా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మక్కువ చూపిస్తున్నారు. ఎందుకు వాళ్ళు చేస్తున్న సంవత్సరంన్నర ఏదైతే ఈ కుట్ర పాలన ఉందో కేవలం కుట్ర. రేవంత్ రెడ్డి కేవలం ఆ గద్దె ఎక్కింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, కల్వకుంట్ల తారక రామారావు గారి మీద, కల్వకుంట్ల కవిత గారి మీద కేవలం నిందలు మోపడానికి తప్ప ప్రజలకి ఏమైనా హామీలు నెరవేర్చడానికి మాత్రం ఆయన గద్దెక్కలేదు. అది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది. ఈరోజు ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. కరెంట్ కట్ అవుతుంది, పవర్ కట్స్ వల్ల, వాటర్ సమస్య వల్ల. ఈ రోజు కూడా మీరు చూస్తే కేసీఆర్ గారి బర్త్డే అయినా కూడా మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజలు వాటర్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంత సమస్యల్లో కూడా ప్రజలు ఎలా వాళ్ళని ఆదరిస్తారో మాకు తెలీదు. వాళ్ళంతా కూడా అధికారం తలకెక్కి ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్తారు.